హే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా మన టెక్ విత్ మ్యాడీలో వీడియో పెట్టి చాలా మంత్స్ అయిపోయింది అనమాట. ఎందుకోసం అంటే మరి మీకు తెలుసో లేదో మనకి మెయిన్ ఛానల్ ఉన్న విషయం. సో ఆ మెయిన్ ఛానల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సో సెకండ్ ఛానల్ మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నా. సో అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేదు ఇన్ని రోజులు. మరి ఇదేంటి సడన్ గా ఒక వ్లాగ్ తీస్తున్నాను మీరు అనుకోవచ్చు. యా, సో మన సెకండ్ ఛానల్ కోసం నేనైతే హైదరాబాద్ గుజరాత్ గల్లీకి అయితే వెళ్ళబోతున్నా. అసలు గుజరాత్ గల్లీకి ఎందుకు వెళ్తున్నా, అసలు గుజరాత్ గల్లీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఎందుకు వెళ్తున్నా అనేది మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ నేనైతే బ్యాగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకున్నా. సో ఇంకా ట్రైన్ టైం అయితే అవుతుంది. సో ప్రెసెంట్ 10:15. సో ట్రైన్ వచ్చేసి 10:45 ఉంది. పదండి వెళ్దాం. అసలు గుజరాత్ గల్లీకి ఎందుకు వెళ్తున్నా ఏంటనేది సో ముందు వీడియోలో మాట్లాడతాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అసలు మీకే ఒక క్లారిటీ వచ్చింది అనమాట. లెట్స్ గో. సో గైస్, మొత్తానికి అయితే మనం హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ప్రెసెంట్ వచ్చేసి కేపీహెచ్బి కాలనీలో ఉన్నాం. సో ఈశ్వర్ మీకు తెలియదు, సో మా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే గుజరాత్ గల్లీకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కేపీహెచ్బి కాలనీ నుంచి 17 కిలోమీటర్స్ ఏమో ఉంది. 30 మినిట్స్ ఏమో పట్టచ్చు అనుకుంటా. సో పదండి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా సో చాలా షాప్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ షాప్స్ అయితే. బట్ అందులో నేనైతే ఒక 3 అయితే చూస్ చేసుకున్నా. కాకపోతే ఆ 3లో కూడా సో ఓన్లీ ఒక్క షాప్కి మాత్రం మనం వెళ్ళబోతున్నాం. సో ఎందుకోసం అంటే ఆ 3 స్టోర్స్కి అయితే నేను కాల్ చేసిన అనమాట. సో కాల్ చేసినప్పుడు అందులో ఓన్లీ ఒక్క రోలాండ్ ఎలక్ట్రానిక్స్, సో వాళ్ళు మాత్రమే మంచిగా రెస్పాండ్ అయ్యారు అనమాట. సో వీడియో తీసుకుంటామంటే రెస్పాండ్ అయినరు సో నీట్గా. అందుకోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ గూగుల్లో కూడా వాళ్ళ రివ్యూస్ బాగానే ఉన్నాయి. సో మొత్తం చూపిస్తాను. అండ్ మనం కూడా కాంపోనెంట్స్ చాలా కొనేది ఉంది. సో అవన్నీ అయితే పర్చేస్ చేద్దాం అనమాట. సో ఫైనల్గా అసలు ఆన్లైన్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, సో ఆఫ్లైన్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, సో ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలా అనేది సో ఫైనల్గా మనం కూడా కాంపోనెంట్స్ కొంటాం కాబట్టి సో కొన్న తర్వాత అయితే నేను మీకు ఫైనల్గా ఒక ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. సో పదండి. సో గైస్, ప్రెసెంట్ వచ్చేసి మనము గుజరాత్ గల్లీలో రోలాండ్ ఎలక్ట్రానిక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో స్టోర్ వచ్చేసి సో చూస్తున్నారు కదా, సో రోలాండ్ ఎలక్ట్రానిక్స్. సో అక్కడ చూస్తే మీకు డిఐవై, ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్స్, హాబీ కిట్స్, రోబోటిక్ స్పేర్స్, ఐఓటీ సెన్సర్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ. సో అసలు ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుద్ది. అసలు స్టోర్ లోపల ఏముంటాయి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, సో అన్నిటిని కూడా మనల్ని అయితే ఇప్పుడు సో గైడ్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ షాప్లో ఉన్నాయని మీకు చూపిస్తాను ఇప్పుడు. హాయ్. సో గైస్, మనల్ని అయితే ఇప్పుడు ఈ స్టోర్లో మీరు చూస్తే సో మన ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో చాలా ఉన్నాయి అనమాట. బట్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇవన్నీ చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనల్ని అయితే సో ఇవన్నీ అయితే గైడ్ చేయబోతున్నారు ఇప్పుడు. సో హాయ్ అన్న. ఓకే, సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. సో అన్న, మీ స్టోర్ గురించి మాకు చెప్తారా? అసలు ఏం దొరుకుతాయి ఏంటి మా స్టూడెంట్స్కి కానీ సో అందరికీ? సో స్టూడెంట్స్ అనే కాదు, సో చాలా మంది చూస్తూ ఉండొచ్చు ఈ వీడియో. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ స్టోర్ గురించి? మా షాప్ నేమ్ వచ్చేసి రోలాండ్ ఎలక్ట్రానిక్స్, కోటి గుజరాత్ గల్లీలో ఉందండి. ఇక్కడ మొత్తం తెలంగాణ, ఏపీలో చాలా ఫేమస్ ఉంది. ఏపీలో, తెలంగాణలో మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్స్ మా దగ్గర నుండి వెళ్తాయి. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ఏవే కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, మా దగ్గర నుండి మెటీరియల్ తీసుకెళ్తుంటారు. మా దగ్గర పెద్ద ఇంపార్టెంట్ ఐటమ్స్ అంటే ఇక్కడ SMPSs ఉంటాయి, మెయిన్వెల్ బ్రాండెడ్ SMPS ఉంటాయి. అందులో మీకు ఆర్డినరీ కావాలి బ్రాండెడ్ ఉంటాయి. ప్లస్ రాస్బెరీ పై 4, రాస్బెరీ పై 5, 4GB, 8GB, 2GB అన్నీ ఉంటాయి. ప్లస్ ఈ బైక్ మోటార్స్ కూడా ఉంటాయి మీకు. రాస్బెరీ పై ఒరిజినల్ అడాప్టర్స్ ఉంటాయి, దాని కేసెస్ ఉంటాయి. ప్లస్ మీకు జాన్సన్ అనే మోటార్ ఉంటుంది, హై టార్క్ మోటార్స్ ఉంటాయి. ఇంకా మీకు డిస్ప్లేస్ కూడా ఉంటాయి. ఇందులో డిస్ప్లేస్ LCDs అంటారు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ అంటారు. ప్లస్ డ్రోన్కి సంబంధించిన వైపు చూడండి, డ్రోన్కి సంబంధించిన రిమోట్స్ ఉంటాయి, విత్ డిస్ప్లే, వితౌట్ డిస్ప్లే. మళ్ళీ టచ్ ప్యానల్స్ ఉంటాయి మీకు. ఇంకా మ్యాగ్నిఫైర్స్ ఉంటాయి. యూనిటీ టెస్టర్స్ అని ఉంటుంది, ఇది కరెంట్ టెస్టర్స్. SMD టెస్టర్ ఉంటుంది మీకు. 3.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మళ్ళీ టైనీ మషిన్ లెర్నింగ్ కిట్స్ ఉంటాయి. మళ్ళీ మన ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ ఉంటుంది కదా కంపెనీలో, అది ఎలా చేస్తారో దాని లోపల ఉండే చిన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మా దగ్గర ఉంటుంది. దీని ద్వారానే మీకు అది మాడ్యూల్ అనేది దీని ద్వారానే తయారవుతుంది. ఇది ఉంది కదా, దీని లోపల చిన్న ఫింగర్ ప్రింట్ ఉంటుంది మాడ్యూల్. దాని లోపల నుంచి మీరు తీస్తే ఇది అందులో ఫిట్ చేసి మీకు అది మోడల్ తయారు చేస్తారు వాళ్ళు. ఇది ఫింగర్ ప్రింట్ అంటారు దీన్ని.
ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ అంటారు. మిషన్స్ ఏవైతే ఉంటాయో దీని ద్వారా మెయిన్ దాని హెడ్ మదర్ బోర్డ్ ఇదే అన్నమాట. ఇది లేకపోతే మీకు ఫింగర్ ప్రింట్ అనేది కాదు. సో ఇది ఫింగర్ ప్రింట్ అంటారు. మళ్ళీ మీకు సాల్డరింగ్ స్టేషన్స్, ఐరన్స్ అనేవి ఉంటాయి. సో అది బేసిక్ గైస్, ఎందుకంటే ఎవరైనా ఎలక్ట్రానిక్స్ మెయిన్ సోల్డరింగ్ అని హెల్పింగ్ హ్యాండ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే లేకుండా సోల్డరింగ్ అనేది కొంచెం హార్డ్ అవుద్ది, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ మీకు కాయిన్ మెషిన్ ఉంటుంది ఇందులో, ప్లస్ ఫ్లోట్ స్విచ్ ఉంటుంది, లిక్విడ్స్ కానీ మనం టెస్ట్ చేయడానికి అది ఉంటుంది. డ్రోన్స్ ఎలా ఫిట్ అవుతాయి, డ్రోన్స్ పైన రన్ అవుతాయి కదా, అది దేనిపైన ఫిట్ అవుతుంది, దాని బేస్ బోర్డ్ ఉంటుంది, దీని బేస్ బోర్డ్ అంటారు. ఓకే, సో గైస్ ఇక్కడ డ్రోన్ బేస్లు ఉన్నాయి అనమాట మనకి. సో చూపిస్తాను నేను, మొత్తం సెట్ గైస్. ఇది టోటల్ దాని ఫ్రేమ్ అన్నమాట. సో దాని లెగ్స్ కానీ, సో మధ్యలో మెయిన్ బాడీ పార్ట్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ సెట్ అన్నమాట ఇది. ప్లస్ ఇది ఏంటంటే సోల్డరింగ్ స్టేషన్ అంటారు, ఇండస్ట్రియల్ ప్లస్ మనం పర్సనల్ యూజ్ కూడా చేయొచ్చు. మళ్ళీ దీన్ని సోల్డరింగ్ పాట్ అంటారు, ఇందులో లిక్విడ్ చేయడానికి ఉంటుంది. సోల్డరింగ్ స్టేషన్ లో వెరైటీస్ ఉంటాయి మీకు, ఓన్లీ ఐరన్ కూడా దొరుకుతుంది, మొత్తం సెట్ కూడా దొరుకుతుంది. ఓకే, మళ్ళీ ఈ టైప్ సెన్సర్, మెటల్ డిటెక్టర్స్ అంటారు వీటికి, ఆ సెన్సర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మీకు ఇండస్ట్రియల్ ఫ్యాన్ దొరుకుతాయి, బ్రాండెడ్ ఫ్యాన్స్ కంపెనీ ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ దొరుకుతాయి మీకు. ఇవ్వండి గైస్ మనకి. సో మనం కూలింగ్ ఫ్యాన్లు అంటూ ఉంటాం కదా వీడియోలలో, సో ఇవన్నమాట బ్రాండెడ్ దొరుకుతాయి అంట వీళ్ళ దగ్గర. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ బ్యాటరీ, ఈ బైక్ ఏదైతే వాడతారో పెద్ద బ్యాటరీ, ఈ బైక్ సంబంధించిన బ్యాటరీ దొరుకుతుంది మీకు. ఓకే, 12 వోల్ట్ 28 amps బ్యాటరీ ఉంటుంది, ఆ సైజ్ ఉంటుంది. ఆ బ్యాటరీ ఎప్పటిదాకా ఎవరు చూడలేరు. బ్యాటరీస్ ఇలా ఉంటాయి సైజ్. ఇందులో చిన్న మీకు కరెంట్ రేటింగ్ ని బట్టి సైజెస్ ఉంటాయి బ్యాటరీస్. ఓకే, మళ్ళీ ఇంకో ఈ బైక్ కి సంబంధించిన మోటార్స్ ఉంటాయి ఇందులో. 250 watt 250 watt మోటార్ ఉంటుంది. ఈ 350 watt వితౌట్ గేర్ ఉంటుంది, 350 watt విత్ గేర్ ఉంటుంది. అందులో మళ్ళీ స్టెప్పర్ మోటార్ అంటే అది స్టెప్ యాంగిల్ కూడా మోటార్ యూజ్ చేస్తారు, హై టార్క్ యూజ్ చేస్తారు ఇందులో. మళ్ళీ మీకు ఈ బైక్ లో ఈ టైప్ వీల్ టైప్ కూడా యూజ్ చేస్తారు మోటార్స్, ఇవి కూడా ఉంటాయి. ప్లస్ మీకు RS-232 to 485 TTL మోడల్స్ ఉంటాయి ఇందులో. మాక్సిమం స్టూడెంట్స్ వాడేటి ఇవే ఉంటాయి. మేజర్ గా యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్ని మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ గా రాస్బెర్రీ పై చాలా మంది ట్రై చేస్తారు. రాస్బెర్రీ పై 4 ఉంది, ఇందులో మీకు రాస్బెర్రీ పై 5 కూడా వచ్చింది కొత్తగా. ఇంకా ప్రతిసారి మోడిఫై అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. 5 కూడా వచ్చింది. రాస్బెర్రీ పై 4 ఇది. ఓకే, 4 8GB. ఇది రాస్బెర్రీ పై 5 4GB. సో అప్డేట్ అవుతూ ఉంటాయి ఇందులో ప్రతిసారి ఎవ్రీ ఇయర్. ఇవి SMPS SMPS అంటే పవర్ సప్లైస్. ఇందులో మనము తయారు చేసిన వేరియబుల్ పవర్ సప్లై ఉంది కదా, సో అందులో యూజ్ చేసింది అనమాట. ఇందులో డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి, అంటే 5 volts 10 amps, సో 12 volts 10 amps, సో 12 volts 2 amps. సో రకరకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో బ్రాండెడ్ మెయిన్వెల్ బ్రాండ్ వాడతాం మేము. క్వాలిటీ మంచిగా ఉంది, కంప్లైంట్స్ ఏముండవు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లలో కూడా ఇవే వాడతారు. సో ఇక్కడ రోలాండ్ ఎలక్ట్రానిక్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ అదనమాట. ఇందులో మీకు రిలేస్ కూడా ఉంటాయి, ఇండస్ట్రీస్ లలో వాడేవి రిలేస్ ఉంటాయి, ప్లస్ డిస్ప్లేస్ ఉంటాయి. 20x2 20x4 పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఆర్గనైజర్స్ ఉంటాయి, కాంపోనెంట్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, ఇది మీరు స్టూడెంట్స్ ల్యాబ్స్ లో వాడడానికి కాంపోనెంట్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్స్ ఉంటాయి, చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి అందులో. ఇది ఆల్రెడీ మీరు చూసినారు కదా నా వీడియోలో, కాంపోనెంట్ ఆర్గనైజర్, నా రూమ్ మేక్ ఓవర్ వీడియోలో చూసుంటారు. కాంపోనెంట్ కాకపోతే నేను ఇక్కడ తీసుకోలేదు, అది నేను ఆన్లైన్ లో తీసుకున్నా. బట్ ఒకసారి కంపేర్ చేద్దాం మనం అయితే ప్రైజెస్ ఎట్లున్నాయి అనేది. సో ఇక్కడ మనకి చాలా రకాల కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలంటే A to Z. సో స్టూడెంట్ ఎవరైతే ప్రాజెక్ట్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ మేజర్ గా చేస్తున్నారో సో వాళ్ళకైతే A to Z ప్రతిదీ మీకు నో డౌట్ అనమాట. జస్ట్ లిస్ట్ పట్టుకురండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడైతే, అదైతే 100%. బట్ ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి. సో మెయిన్గా ఆర్డినో గురించి, ఎందుకంటే నాకు ఒక డౌట్ ఉండే అనమాట ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు. ఆర్డినో సో అసలు అది ఒరిజినలా డూప్లికేట్ అంటే, ఎందుకంటే ఆర్డినో కాపీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. బట్ మీకు ఒరిజినల్ సో దాని కాపీ రెండు చూపిస్తాను అనమాట. సో చూద్దాం. ఆర్డినో చూపిస్తాను. ఇందులో 2 types ఆర్డినోస్ ఉంటాయి మీకు. ఒకటి ఆర్డినో ఉనో SMD అని ఉంటుంది, చీపర్ వర్షన్. ఓకే, SMD IC ఉంటుంది దాంట్లో మళ్ళీ మీకు తెలుసుగా SMD వర్షన్ అనమాట. ఇందులో IC వచ్చేసి మీరు క్లోజ్ లో గమనిస్తే సో ఇది SMD IC ఉండిద్ది. అందులో డిప్ IC ఒకటి ఉంటుంది. సో ఇది డిప్ వర్షన్ అనమాట. అండ్ ఇది క్లోన్ వర్షన్. ఇందులో ఒరిజినల్ కావాలంటే ఇవి ఒరిజినల్ చూడండి. ఆర్డినో ఉనో Nano 33 Uno R3 ఇది ఒరిజినల్ Uno అన్నమాట. సో ఒరిజినల్స్ అనేవి మీకు ఇట్లా బాక్స్ లో వస్తాయి. అండ్ వాటి మదర్ బోర్డ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. స్కై బ్లూ లా ఉంటుంది,
ఇది యాక్చువల్లీ కంపెనీ సీల్డ్ ఉంటుంది. Okay, ఓపెన్ చేసిన కస్టమర్ తీసుకో. ఇలా బ్లూ ఉంటుంది. ఇంకో ఇది ఈ స్కై బ్లూ ఇది ఉంది, ఇది డార్క్ బ్లూ ఉంది. ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ బాక్స్ ని చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇది చూడండి. సో ఈ కలర్ లో ఉండిద్ది అనమాట ఒరిజినల్ మదర్ బోర్డ్. అండ్ మీకు క్లోన్ వర్షన్ వచ్చేసి సో ఇది ఈ కలర్ లో ఉండిద్ది. సో అది డిఫరెన్స్ అనమాట. సో చూస్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు డిఫరెన్స్ ఏముంటుంది అని. ఆబ్వియస్ గా ఉండేది డిఫరెన్స్ అయితే. ఇది నానోలో కూడా ఇది క్లోన్ వర్షన్ అనమాట. ఇది నానో ఒరిజినల్ మీకు ఉన్నది ఇక్కడ ఉంది. ఇంకో ఇది నానో ఒరిజినల్ 33, ఇది క్లోన్ వర్షన్. ఓకే, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇంకో ఇది స్ట్రెయిన్ గేజ్ ఉంటుంది. వెరైటీస్ ఆఫ్ సెన్సర్స్ కూడా దొరుకుతాయి మీకు. సో గైస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డిఫరెంట్ సెన్సార్ మాడ్యూల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో సెన్సార్స్ ఒకసారి చూపిస్తారు. ఇందులో ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ ఉంటుంది. సో గైస్ ఇవ్వండి సెన్సార్స్ అయితే. సో అన్ని కూడా సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. మీకు ఏది కావాలంటే అది జస్ట్ సో చూడడం తీసుకోవడం అనమాట. సో ఇందులో ఉన్నాయి అనుకుంటా. ఉన్నాయి అందులో ఉన్నాయి సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ అనేది స్మాల్ అందులో. సో గైస్ నేనైతే ఇవన్నీ పర్చేస్ చేసి సో మీకైతే అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను. సో ఓకేనా. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ అవైలబుల్ ఉన్న సెన్సార్స్ అయితే చూడండి. సాయిల్ మాయిశ్చర్, రెయిన్ డ్రాప్, ఆర్డినో ప్రో మినీ మైక్రో, బ్లూటూత్ మాడ్యూల్, హ్యూమిడిటీ సెన్సర్, హ్యూమిడిటీ సెన్సర్ ఉంటుంది. మళ్ళీ జీపీఎస్ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్డినో ఉనో ఎస్ఎండి ప్లస్ డిప్ మీకు చూపించాను కదా, ఇది నానో. ఆర్డినో డ్యూ, ఆర్డినో మెగా ఏడీకే అంటారు దీన్ని. L293 మోటార్ డ్రైవర్, L298 మోటార్ డ్రైవర్, ఆర్డినో మెగా, ఇది క్లోన్. జిఎస్ఎం, మళ్ళీ జిఎస్ఎం మోడల్ సిమ్ 800L, సిమ్ 808. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. ఐఆర్ మోడల్, ఇన్ఫ్రారెడ్ మోడల్స్ ఉంటాయి. ఇది జిఎస్ఎం. ఇందులో డిఐ మినీ అంటారు దీన్ని. ఇది ESP32 నోడ్ MCU అంటారు. ESP32 నోడ్ MCU, ఇది ESP8266 నోడ్ MCU. సో ఇది నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసిన గైస్, మీకు గుర్తుండే ఉంటది. ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ మీకు వచ్చేసి. అల్ట్రాసోనిక్ లో మీకు వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఓకే, అల్ట్రాసోనిక్ లో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అట్ ప్రెజెంట్ స్టాక్ లేదు, ఇవాళ మధ్యాహ్నం వరకు వస్తుంది. ఓకే, సో అల్ట్రాసోనిక్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అల్ట్రాసోనిక్ తెలుసు కదా గైస్ మీకు. సో ఆబ్స్టాకిల్ డిటెక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. PIR, ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్. సో PIR సెన్సార్ గైస్ ఇది. అందులో మీకు కావాలంటే LDR మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఫ్లేమ్ సెన్సర్ ఉంటుంది. ఫ్లేమ్ మాడ్యూల్, LDR, ఫ్లేమ్, LDR. ఇదిగోండి గైస్ ఈ రెండు. ఒకటేమో ఫ్లేమ్, ఇదేమో బ్లాక్ కలర్ ఇది ఉందిగా, ఇది ఫ్లేమ్ సెన్సర్. ఫ్లేమ్ సెన్సర్. సో ఇది వచ్చేసి LDR లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు దీనికి. ఇంకా మీరు RTC మోడల్స్ ఉంటాయి, MP3 మోడల్స్, వెరైటీస్ చాలా ఉంటాయి. నాకు తెలిసి అయితే మేజర్ గా మీరు ప్రాజెక్ట్ లో యూజ్ చేసేది అయితే ఈ 3 to 4 సెక్షన్స్ ఉంటాయి. సో అంతే అన్నమాట. ఇక మిగతా మీరు మరీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే మాత్రం ఇవన్నీ అప్పుడు మీకు ఇంకా వేరే మాడ్యూల్స్ కూడా, కాకపోతే ప్రతిది అవైలబుల్ ఉంది. సో చెక్ చేయండి. ఇక్కడ ICs, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ ఉంటాయి. ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఇది చూడండి అక్కడ వరకు. సో రెసిస్టర్స్, కెపాసిటర్స్, సో ట్రాన్సిస్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో SMPS కూడా ఆర్డినరీ SMPS ఉన్నాయి అక్కడ మీకు చూపించిన బ్రాండెడ్ మెయిన్ కావాలంటే బ్రాండెడ్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. అండ్ అంటే ఏమంటారు నార్మల్ క్వాలిటీ కావాలంటే కూడా అవి కూడా ఉన్నాయి అన్నమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే సో మెయిన్గా మా వాళ్ళకి ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ అనమాట మెయిన్ టార్గెట్ ఇప్పుడు అది. సో ఆన్లైన్లో కొంటే బెటర్, ఆఫ్లైన్లో కొంటే బెటర్. సో ప్రైస్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? మీరు ఆన్లైన్లో కొంటే ప్రైస్ మీకు తక్కువ చూపిస్తుంది, కానీ అందులో ఒరిజినల్ డూప్లికేటా మీరు దాన్ని రెక్టిఫై చేయలేరు. ఇక్కడ వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది మీకు ఈజీగా చూపిస్తాము. దాంట్లో మీకు ఐడియా వస్తుంది. రేట్ వేరియేషన్ చూస్తారు ఆన్లైన్లో ఎప్పుడు, కానీ ఆఫ్లైన్లో ఎప్పుడు నుంచి చెక్ చేయరు, ఐడియా ఉండదు. కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపించాను కదా క్లోన్ వర్షన్ ఏంది, ఒరిజినల్ ఏంది. ఆన్లైన్లో ఎవరు రాయడు, ఎందుకంటే దే వాంట్ టు ఎర్న్ మనీ. సో ఆఫ్లైన్ బెటర్ ఉంటుంది మీకు. ఆఫ్లైన్ లో మీకు ఇబ్బంది అవుతుంది అక్కడికి రావడానికంటే మీరు మాకు వాట్సాప్ పొద్దున్న నా 10 మెసేజెస్ ఉన్నాయి నాకు. అందులో నాకు వైజాగ్ నుండి, విజయవాడ నుండి మెసేజెస్ ఉంటాయి డైలీ. సో పార్సల్ చేసి APSRTC లో పంపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అక్కడ డెలివరీ అవుతుంది. సో అది మీరు తెప్పించుకోవచ్చు నాతో. సో ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే సో ఆన్లైన్ బెటర్ ఉంటుందా, ఆఫ్లైన్ బెటర్ ఉంటుంది? ప్రైస్ డిఫరెన్స్ గురించి చూసుకుంటే మీకు ఆఫ్లైన్ బెటర్ ఉంటుంది. ఆన్లైన్ తక్కువ చూస్తుంది, కానీ నేను చెప్పాను కదా ఒరిజినల్ డూప్లికేట్ మీరు ఐడెంటిఫై చేయలేరు. ఇక్కడ ఉన్నట్టు మా దగ్గర జెన్యూన్ ప్రైజెస్ ఉంటాయి. మా దగ్గర తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే డిఫరెన్స్ వస్తుంది, కానీ క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుంది అందులో. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో యూనో క్లోన్ వర్షన్ ఆన్లైన్ లో ప్లస్ ఆఫ్లైన్ రెండు కంపేర్ చేసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ ఉండిద్దా, ఉండదా? స్లైడ్ గా ఉంటుంది. ఓకే, స్లైడ్ గా ఉంటుంది. సో అది గైస్ నేనేమంటున్నా అంటే సో కాంపోనెంట్స్ అన్ని తీసుకుంటా నేను. సో పర్చేస్ చేస్తున్నా ఇప్పుడు.
సో చాలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చా చెప్పాను కదా ఆల్రెడీ, ఎందుకంటే సో మన వర్క్ బెంచ్లో కాంపనెంట్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. సో అన్ని పర్చేస్ చేస్తా. సో చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ ప్రైస్ డిఫరెన్స్ అయితే చేద్దాం అనమాట. సో నేనైతే ఆఫ్లైన్నే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఏ కాంపనెంట్ ఏంటి, అసలు వాటి క్వాలిటీ ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమైంది. సో కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది నాకు ఇప్పటికీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది. సో నేను కంపేర్ చేస్తాను అది కూడా. సో ఫస్ట్ అయితే మనం మనకు కావాల్సిన కాంపనెంట్స్ అన్ని పర్చేస్ చేద్దాం. బట్ నేను ఏది పర్చేస్ చేస్తున్నా ఏంటనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే సో అన్ని చూపిస్తాను అనమాట. ఓకేనా? సో వీళ్ళ షాప్ డిస్క్రిప్షన్, సో నెంబర్ అన్ని నేనైతే సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా బాగా హెల్ప్ చేశారు వీళ్ళైతే. సో వాటన్నిటి గురించి నేను మళ్ళీ బ్లాగ్ ఎండ్లో మాట్లాడతాను. సో గైస్, నేనైతే ఇంటికి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 month కావస్తుంది. సో ఎందుకు చేయలేదు మరి ఈ వీడియో అప్లోడ్ ఎందుకు చేయలేదు అని అంటే నా హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల సో హెల్త్ కోఆపరేట్ చేయట్లే అనమాట వీడియోస్ చేయడానికి. సో అందుకోసమే కుదరలేదు చెప్పాలంటే. సో మ్యాక్సిమం కొంచెం రికవర్ కాగానే నేనైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో నేను ఆల్రెడీ వ్లాగ్లో చూసారు కదా, కెమెరాలో కూడా సరిపోవట్లేదు ఇంత పెద్ద బాక్స్. సో ఈ ప్రోడక్ట్స్ టోటల్ వర్త్ వచ్చేసి అరౌండ్ 15,000 రూపీస్ ఏమో అయింది మనకైతే. సో అంతగానం ఏం కొన్నా అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టినా నేను అని మీరు అనుకోవచ్చు. సో నేను ఎట్లయినా సరే మన టెక్ విత్ మ్యాడీలో డెఫినెట్గా వీడియోస్ వస్తాయి. సో అన్నీ మన ప్రాజెక్ట్స్కి కావాల్సినవన్నీ కూడా పట్టుకొచ్చేసిన అనమాట నేనైతే. బట్ మెయిన్ నేను ఈ వ్లాగ్ స్టార్టింగ్లో మాట్లాడింది ఏంటంటే ఆన్లైన్ ప్రైజెస్ వర్సెస్ ఆఫ్లైన్ ప్రైజెస్. సో మీరు ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలా, ఆఫ్లైన్లో తెచ్చుకోవాలా అనే దానికి నేనైతే ఒక కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ థాట్ వచ్చినప్పుడే నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. సో దీనికోసం నేను హైదరాబాద్ వెళ్ళి మరి ఇవన్నీ కొనాల్సి వచ్చింది. సో ఆల్రెడీ స్టార్టింగ్లో మీరు అంతా చూసే ఉంటారు. వీటన్నిటి అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది నేను మీకైతే. బట్ దానికన్నా ముందు నేనైతే సో ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రైజెస్ అండ్ ఆఫ్లైన్ ప్రైజెస్ అయితే కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఆర్డినో యూనో నుంచి ప్రైస్ కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి నాకు ఆర్డినో యూనో SMD వర్షన్. సో 260 రూపీస్ అయితే పడ్డది. ప్రైజెస్ లో మీకు ఒక 5 to 10 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది నేను వీడియో రికార్డ్ చేసినప్పటికీ అండ్ మీరు తీసుకునేటప్పుడు. ఎందుకంటే నేను చాలా బల్క్ లో తీసుకున్నా కాబట్టి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేనైతే కొంచెమే, అది కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, మరీ ఎక్కువైతే ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఆర్డినో యూనో SMD వర్షన్ ఆన్లైన్ ఎంత ఉందో చూద్దాం. సో గైస్ ముందే చెప్తున్నా, ఇదైతే అఫీషియల్ ఒరిజినల్ అయితే కాదు. సో ఇది క్లోన్ వర్షన్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ వ్లాగ్ లో చూడండి నేను చెప్పాను ఏది క్లోన్ అండ్ ఏది ఒరిజినల్ అనేది. ఒరిజినల్ చాలా కాస్ట్లీ ఉంటాయి అప్ప. సో ఇక్కడైతే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్లో అయితే చూస్తున్నాం. సో ఎలక్ట్రానిక్ కాంప్లో అయితే సో నేను ఈ వెబ్సైట్ నుంచి చాలా ఆర్డర్ చేసిన. సో ఇక్కడ వచ్చేసి సేమ్ బోర్డు మనకి 285 రూపీస్ ఉంది. సో నాకు పడ్డదేమో 260 రూపీస్, అంటే ఎంత 25 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో వేరే వెబ్సైట్లో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాడ్స్ కాంపోనెంట్స్. సో ఇక్కడ నుంచి కూడా మనమైతే ఆర్డర్ చేసినాం ఇంతకు ముందు అన్బాక్సింగ్ వీడియోలో చూసినారు మీరు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే సింగిల్ తీసుకోవాలంటే 269 రూపీస్ అంట. అంటే మనం కొన్న ప్రైస్కి సో 9 రూపీస్ ఎక్కువ ఉంది, 9 రూపీస్ అంతే. ఓకే, ఇన్ కేస్ వీళ్ళైతే 10 కొంటే సో ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇన్ కేస్ ఎక్కువ కొనాలనుకుంటే. బట్ సింగిల్ కొనాలనుకుంటే నాలాగా సో 269 రూపీస్ ఉంది ఆన్లైన్లో. ఓకే, మనకి 260 పడ్డది. సో రెండిట్లలో కంపేర్ చేసినాం కదా, సో మనకైతే స్లైట్ చేంజ్ అయితే ఉంది. బట్ ఎప్పుడు ఇవే ప్రైజెస్ ఉంటాయని మనం అయితే చెప్పలేమన్నమాట. అదైతే మనం ఫైనల్గా మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, నెక్స్ట్ మనము ఆర్డినో నానో. ఓకే, నానో చూద్దాం. సో ఆర్డినో నానో నాకు వచ్చేసి 225 రూపీస్ అయితే పడ్డది ఆఫ్లైన్లో. సో గాయస్ మనకి రోబోలో వచ్చేసి ఆర్డినో నానో. సో నేను యాక్చువల్గా ఇక్కడ ఐసీ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో. సో 328P. ఓకే, సో మీరు ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సో 319 రూపీస్ ఉంది. వద్ద నాకు పడ్డదేమో 225. సో నానో మీద అయితే నిజంగా చాలా ప్రైస్ డిఫరెన్సే ఉంది. కాకపోతే ఇది టైప్ సి వర్షన్. సో మనం వేరే వర్షన్ కూడా చూద్దాం ఆగండి. మనకి టైప్ సి అయినా ఇదైనా పెద్ద ఫరక్ పడదు నన్ను అడిగితే, కేబుల్ తీసుకుంటే అయిపోయింది. సో గాయస్ మనకి ఎలక్ట్రానిక్స్ కాంప్లో ఏమో నానో 3.0 అని రాసిండు. సో ఓకే, 328 సేమ్ SMD మోడల్. కాకపోతే బటన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మిడిల్ లో బటన్ చూడండి.
సో అక్కడ వేరే బటన్ ఉంది, కాకపోతే 209 రూపీస్. సో మనకి నార్మల్గా రెండు కూడా ఒకటే వర్క్ చేస్తాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఆన్లైన్లోనే తక్కువ ఉంది నానో అయితే మాత్రం. ఓకే, సో మనకి యూనోలో ఏమో స్లైడ్ చేంజ్ ఉంది, కానీ నానోలో మాత్రం ఆన్లైన్లోనే తక్కువ ఉంది. బట్ చెప్తున్నా కదా, సో నేను తీసుకున్నప్పుడు ఒక ప్రైస్ ఉండొచ్చు, సో ప్రెసెంట్ ఆన్లైన్లో తగ్గు ఉండొచ్చు. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద డెఫినెట్గా ఉంటుంది. మీరు తీసుకునేటప్పుడు ఇంకో ప్రైస్ ఉండొచ్చు, నాకన్నా తక్కువకి రావచ్చు మీకు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో గైస్ నెక్స్ట్ మనము ESP32. ఓకే, సో ఇంతకుముందు ESP వేరే మోడల్ ఉండే మన దగ్గర, బట్ ఒక ప్రాజెక్ట్ కోసం దీని అయితే తీసుకొచ్చిన నేను. సో ESP32 చూస్తున్నారు కదా, యా. సో ఇది వచ్చేసి నాకు రెండు తీసుకొచ్చిన నేను. నాకు ఒకదాని కాస్ట్ ఎంత 360 పడ్డది. సో దాని ప్రైస్ మనకి ఆన్లైన్లో ఎంత ఉందో చూద్దాం. ఓకే, సో ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్ కాంప్లో మనకి, సో ఇది వచ్చేసి 345, అంటే 15 రూపీస్ ఆఫ్లైన్లో ఎక్స్ట్రా ఉంది ప్రైస్. సో ఆన్లైన్లో వచ్చేసి 345. ఓకే, సో ప్రైస్ డిఫరెన్స్ అనేది మనకి 15 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో మరి ఇది ఎప్పుడు వేరీ అవుతూ ఉండొచ్చు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో, బట్ కంపేర్ టు ఆఫ్లైన్ ఆన్లైన్లోనే తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ అండ్ ఇందులో ఏదో సేల్ కూడా నడుస్తుందంట, వేరే వెబ్సైట్ ఏమైనా ఉందేమో చూద్దాం. సో గైస్ మనకి robo.inలో ఏమో 389 రూపీస్ ఉంది, బట్ ఇది వర్షన్ 1.1 అంట మరి. ఓకే, సో మనది ఏ వర్షన్ నాకైతే తెలియదు, కానీ సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉంది. బట్ సో ESP32 అనేది కంపేర్ టు ఆఫ్లైన్ నాకైతే ఎలక్ట్రానిక్స్ కాంప్లో ఏమో 345 రూపీస్ ఉంది. సో 15 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు దాకా మనకి ప్రెజెంట్ సేవ్ అయింది ఓన్లీ యూనో దగ్గర మాత్రమే. చూద్దాం ఇంకా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఈ 300 వాట్స్, సో 10 amps DC to DC బక్ కన్వర్టర్ అనమాట. ఇది వచ్చేసి నాకు కాస్ట్ పడింది 325 రూపీస్ ఆఫ్లైన్లో. అదే మనకి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్ కాంప్లో 285 రూపీస్ ఉంది. 25 + 15 20 30 40 రూపీస్ డిఫరెన్సా? ఓకే, సో 40 రూపీస్. సో కాకపోతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి ఉన్న అడ్వాంటేజెస్ కూడా చెప్తా, బట్ ఇక్కడ కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఆబ్వియస్గా మన ఆన్లైన్లోనే తక్కువ ప్రైస్ ఉంది. సో ఇంకో వెబ్సైట్ చూద్దాం. సో నెక్స్ట్ మనము robo.inలో చూస్తే 274 రూపీస్, మనకేమో 325 రూపీస్. సో ఇక్కడ ఎంత 70 25 ప్లస్ ఇక్కడ ఒక 25 50 రూపీస్ డిఫరెన్స్. 50 రూపాయలు డిఫరెన్స్. ఓకే, నో ప్రాబ్లం. సో నాకు ప్రస్తుతానికి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, సో ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కంపేర్ చేసుకుంటే, కంపేర్ టు ఆఫ్లైన్ ఆన్లైన్లోనే తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. అంటే కొన్నిటి దగ్గర డిఫరెన్స్ ఉందేమో కానీ, సో మ్యాక్సిమం మనకి ఆన్లైన్లోనే తక్కువ ఉన్నాయి. సో కాకపోతే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న చిన్నవి ఒక్క కాంపోనెంట్ 2 కాంపోనెంట్లు కొనాలంటే, సో ఆన్లైన్లో మీకు డెలివరీ ఛార్జెస్ కూడా పడతాయి. అదే ఆఫ్లైన్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా మీకు కావాల్సింది అయితే తెచ్చుకోవచ్చు. బట్ మీ ఊర్లలో ఎట్లుందో నాకు తెలియదు, కానీ బట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో మీరు ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ నేను షాప్ అడ్రస్ వాళ్ళది డిస్క్రిప్షన్లోనే ఉంది. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో కొనాలనుకుంటే, అంటే మనకు ఆన్లైన్ అంటే తక్కువ కాంపోనెంట్స్ కొనేవాళ్ళు, సో డెలివరీ ఛార్జెస్ పడకూడదు అనుకుంటే మాత్రం, సో డెఫినెట్గా మీరైతే ఆఫ్లైన్ ప్రిఫర్ చేయొచ్చు. సో లేదు ఎక్కువ కొనేవాళ్ళు అండ్ నా అలాగా ఎలక్ట్రానిక్ ఎంతూజియాస్ట్స్ అయితే మాత్రం, సో ఆన్లైనే బెటర్ అని నన్ను అడిగితే. ఓకేనా, బట్ ఎనీవేస్ చూసుకుంటే మాత్రం దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో చూసారు కదా గైస్, సో ఇక్కడ నుంచి మన ఛానల్లో టెక్ విత్ మ్యాడీలో వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో చాలా కాంపోనెంట్స్ తెచ్చిన, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అటు ఇటు అయినా కూడా పర్లేదులేండి. సో ఇది మరి వీడియో అయితే. సో హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి మరి కాంపోనెంట్స్ కొని మరి నేనైతే ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కంపారిజన్ అయితే చేసిన. సో డెఫినెట్గా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ చెక్ చేయండి, కొన్ని వీడియోస్ ఉన్న క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.